వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు వేగం పెంచారు. స్క్వాడ్లుగా బృందాలను ఏర్పాటు చేయడం, ఎక్కడికక్కడ పరిశీలనలు చేయడం, ఎక్కడా కూడా అక్రమ మద్యం కానీ నగదు కానీ లావాదేవీ లాంటివేవీ జరగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. ప్రధానంగా తీసుకుంటే ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులతో రెగ్యులర్గా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించడం, అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. జిల్లా అధికారులు కూడా అదేవిధంగా దృష్టి సారించారు. నగరంలో కూడా ఒక 9 టీంలు అయితే తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ప్రతి వాహనాన్ని ఆపడం, ప్రతి వాహనంలో కూడా చెక్ చేయడం, క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అక్రమ లావాదేవీలు జరగకుండా ప్రత్యేక చర్యలు అయితే చేపట్టారు. అలాగే నూతన ఓట్ల దరఖాస్తులకు కూడా అవకాశం కల్పించారు. కొత్తగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి ఓట్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే అట్ ది సేమ్ టైం గతంలో ఉండేటువంటి ఓట్ల తొలగింపు ప్రక్రియకు కానీ ప్లేస్ను మార్చేటువంటి ప్రక్రియకు కానీ అవకాశం లేకుండా చేశారు. కేవలం ఓట్లు మాత్రం కొత్తగా నమోదు చేసుకునేవాళ్ళు, అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకునే విధంగా అధికారులు అయితే ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఓటర్ నమోదు కార్యక్రమాలతో పాటు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును వినియోగించుకోవాలని చెప్పి కూడా అధికారులు కోరుతున్నారు. అలాగే సి విజిల్ యాప్ను అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. సి విజిల్ యాప్ ద్వారా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా తమకు వెంటనే సమాచారం అందించారని చెప్పి చెప్తూ ఉన్నారు. అందించినటువంటి సమాచారం ఎవరైతే అందిస్తారో వాళ్ళ వివరాలు అయితే ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతామని అధికారులు చెప్తున్నారు. ఆ విధంగా భరోసా ఇస్తున్నారు. ఎవరైనా వివరాలను అధికారులు బహిర్గతం చేస్తే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులు వెనకాడటం లేదు. అలాగే వాలంటీర్లు ఎవ్వరూ కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు రాజకీయ పార్టీలతో పాల్గొనడం కానీ వారు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి కానీ వీల్లేదని ఖచ్చితమైనటువంటి నిబంధనలు పెట్టారు. ఖచ్చితంగా ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా చర్యలు చేపట్టారు. ఎవరైనా ఒకరిద్దరు అధికారులు అలా పాల్గొన్నట్టు వారి దృష్టికి వస్తే వాళ్ళ మీద చర్యలు చేపట్టడానికి మాత్రం వెనకాడడం లేదు. ఆ విధంగా జిల్లాలో కూడా కొంతమంది మీద చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. సో ఎక్కడ కూడా ఎలాంటి అంటే ఎన్నికల నియమావళి ఏదైతే ఉందో ఈ నియమావళి ఖచ్చితంగా అమలు చేసే విధంగా అయితే చర్యలు చేపట్టారు. అలాగే హింసాత్మక ఘటనలు జిల్లాలో ఎక్కడ కూడా చోటు చేసుకోకుండా ప్రత్యేకమైన కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే చేపట్టారు అని చెప్పొచ్చు. అలాగే ముందుగానే బైండ్ ఓవర్ చేయడం, అలాగే రౌడీ షీటర్స్కి కౌన్సిలింగ్ లాంటివి నిర్వహించడం, ఇలాంటి అన్ని కార్యక్రమాలతో అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఓటు వేసే విధంగా అధికారులు చర్యలు అయితే చేపట్టారు. ప్రతి చోట తీసుకుంటే బోర్డర్ చెక్ పోస్టులు అయితే సెక్యూరిటీ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మనకు తీసుకుంటే టోల్ ప్లాజాలు ఉన్నాయి. అదేవిధంగా నగరంలోకి వచ్చేటువంటి కూడళ్ళు ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఇటువంటి ప్రాంతాల దగ్గర కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడంతా కూడా వచ్చేటువంటి వాహనాలను అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొత్తానికి ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఓటర్ కూడా తమ ఓటును నమోదు చేసుకునే విధంగా చర్యలు అయితే చేపట్టారు. అలాగే వృద్ధులు ఎవరైతే ఉంటారో వృద్ధుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఓటు వేయించుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఎవరు కూడా ప్రతి ఓటు కూడా కీలకం కాబట్టి ప్రతి ఓటు సద్వినియోగం చేసుకునే విధంగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు ఎన్నికల అధికారులు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.